దేవుడి నామానికి మహిమ కలుగాక. ఈ ఉదయకాల సమయంలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరూ వందనాలు చెల్లిస్తున్నాం. రండి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకోవడానికి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వాక్యం చదువుతాం. బ్రతికించును, అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయన్ను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి వేయబడినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉండును, అలాగే కుమారుని తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును వాటికి బయటికి వచ్చేదరు. మహాగరుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మాటలు ప్రభా మాకు కొన్ని నిమిషాలు అర్థం చేయించాలి తండ్రి. మీరే మాకు బోధించమని, జీవమును సమృద్ధి జీవం పొందుకున్నట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఇక్కడ 21 మనం చూస్తున్నాము. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించెనో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించెను. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చడానికి తండ్రి కుమారునికి ఏం చేశాడంట? అప్పగించి ఉన్నాడంట, అధికారం ఇచ్చి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వారు ఆయనను పంపిన తండ్రిని గణపరచును. నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. అనగా దేవుని కుమారుడైన క్రీస్తు మాట మీద విశ్వాసం ఉంచిన వారు ఏమవుతున్నారంట? నిత్య జీవము కలిగిన వారంట. వాడు తీర్పులోనికి రాక ఆ వ్యక్తి ఇక ఎక్కడికి రాడు? తీర్పులోకి రాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఒక నిమిషం అర్థం చేసుకోండి. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి దాటుతున్నాడు? మరణాన్ని దాటుతున్నాడు. మరణాన్ని దాటి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు జీవములోనికి వచ్చేస్తున్నాడు.
ఎవరి వ్యక్తి? తను పంపిన కుమారుడు తండ్రి కుమారుడైన క్రీస్తు యందు విశ్వాసం. విశ్వాసం ఎవరైతే ఉంచుచున్నారో హల్లెలూయా. వారందరూ ఇప్పుడు మరణంలోనికి రావటం లేదు. ఎందుకంటే మరణాన్ని దాటేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మరణాన్ని దాటిస్తుంది ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు. హల్లెలూయా. దేవుని కుమారుడైన క్రీస్తు మరణాన్ని ఏం చేస్తున్నాడు? దాటిస్తున్నాడు. ఎవరైతే ఈ మరణం దాటుతున్నారో వారికి ఎవరున్నారు? దేవుని కుమారుడు. అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. కొంచెం అర్థం చేసుకోవాలి. ఇది లైన్ లో ఉన్నట్టుగా రాదు. స్తోత్రం. కొంచెం ఇక్కడ ఉంటేనే అర్థమైంది. ఈ మరణంలో నుంచి జీవములోనికి దాటిస్తుంది ఎవరు? కుమారుడు. ఆ? చెప్పండి. కుమారుడు. కుమారుడు ఎవరిని దాటిస్తున్నాడు? విశ్వాసం ఉంచిన. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిని. హల్లెలూయా. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిని అనగా క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారిని. ఇప్పుడు క్రీస్తు ఏం చేస్తున్నాడు? వారి మీద మరణానికి అధికారం లేకుండా ఆ మరణములో నుంచి జీవానంలోనికి తీసుకొస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ కుమారుడు ఇప్పుడు ఎవరికైతే ఉన్నాడో అట్టి వారికి ఈ మరణము లేదు. వారికి మరణము లేదు, వారికి జీవమే ఉందంట. 25 మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చి ఉన్నది. గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతులని. ఒక్క నిమిషం. మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. మృతులు, సహోదరులారా, మృతులు ఏంటంట? మళ్ళా చదవండి. 25. మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది. స్తోత్రం. ఈ మృతులు ఎవరైనా ఇక్కడ ఉంటే అట్టి వారు ఈ శబ్దం వినండి. వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చింది. మరి ఒక్కసారి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉంది. ఏ మృతులు? ఈ మృతులు ఏ మృతులు? ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినటువంటి వారు. ఎవరి నుంచి వచ్చింది ఈ యొక్క మరణము? ఆదాము నుంచి వచ్చింది. అర్థం చేసుకోండి సహోదరులారా, ఆదాము నుంచి ఈ మరణం వచ్చింది. ఈ మరణము ఆదాములో ఇప్పుడు ఎవరైతే పుట్టుకుంటూ వస్తున్నారో వారందరి మీద ఉంది. ఆ మరణాన్ని తీసివేయడానికి ఇప్పుడు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించున్నాడు. ఒకవేళ మృతులు ఇక్కడ ఎవరైనా ఉంటే, ఎవరి మృతులు? యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా తన మాట మీద విశ్వాసం లేని వారు మృతులు. వింటున్నారు, విశ్వాసం లేదు. ఎన్నో రోజుల నుంచి వింటున్నారు, ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, కానీ విశ్వాసం లేదు. వారే మృతులు.
వారే మృతులు. మంచిగా అర్థం చేసుకోండి సహోదరులారా. ఏంటి మృతత్వం? పాపము చేసిన వ్యక్తి చనిపోవాలి, ఇది దేవుని నీతి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి క్రీస్తుని గురించి వింటున్నాడు, కానీ విశ్వాసము పెట్టట్లేదు. క్రీస్తు ఎందుకు వస్తున్నాడు, చూసి వెళ్తున్నాడు, తీసుకుని వెళ్ళట్లేదు. ఈ రోజున ఇక్కడ కొందరిలో అదే పరిస్థితి. వస్తున్నారు, చూసి వెళ్తున్నారు, వస్తున్నారు, విని వెళ్తున్నారు. ఎవరిని మోసం చేసుకుంటున్నారు సహోదరులారా? ఎవరిని మోసం చేసుకుంటున్నారు? ఇక్కడ మీరు ఎవరిని మోసం చేయట్లేదు, మీకు మీరే మోసం చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు మీరే మోసం చేసుకుంటున్నారు. క్రీస్తు యేసుని విశ్వసించిన వారు మరణములో నుంచి జీవములోనికి దాటిపోతున్నారు. మనసు లేదా మీకు దాటడానికి? సహోదరులారా, మనసు లేదా? ఇంకా మరణంలోనే కూర్చొని ఇక్కడ సంఘముతో ఏకీభవించాలని చూస్తున్నారా? అమ్మా, ఇంకా మనసు లేదా? మనసు లేదా మీకు సహోదరులారా? మనసు లేదా? ఈ మరణంలోనే పడుకుందామని చూస్తున్నారా? మరణంలో ఉన్న వారికి ఆ బూర స్వరం వినపడదు. క్రీస్తునందు మృతులైన వారికి వినపడింది. క్రీస్తునందు అది వేరు. ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ మరణము ఆదాము నుంచి వచ్చిన మరణము. ఈ మరణం నుంచి క్రీస్తు విడిపించాలనుకుంటున్నాడు. ఎవరికి ఉంది మనసు నేను ఇప్పుడు విడుదల పొందాలని? ఉందా? నిజంగా చెప్పండి. ఇక్కడే కూర్చొని ఊరికినే వచ్చిపోదాము, మన బంధువులు ఉన్నారు కదా, మనకు కొంచెం సంబంధించిన బంధువులు ఉన్నారు, వారితో మనం వద్దాము, వెళ్ళిపోదాము. ఎంతకాలం మోసం చేసుకుంటారు సహోదరులారా? ఇంకా ఎంతకాలం మోసం చేసుకుంటారు? చెప్పండి. ఒక్క నిమిషం ఆలోచించండి. మరణంలోనే అట్లాగే ఉందాం అనుకుంటున్నారా? ఈ మరణాన్ని దాటించి జీవములకు తీసుకెళ్తారా? ఆ క్రీస్తు యేసుని విశ్వసిద్దాం అనుకుంటున్నారా? చెప్పండి సహోదరులారా. విశ్వాసం ఉంటే దీనికి క్రియ జరగాలి. విశ్వాసం ఉంటే దీనికి క్రియ జరగాలి. లోకం ఎదుట దేవుని కుమారుడైన ఆదామును సైతాను మోసం చేసింది. ఇప్పుడు లోకం ఎదుట సాతాను గెలిచినట్లుగా నవ్వుకుంటుంది. లోకం ఎదుట జరుగుతుంది. ఇప్పుడు లోకం తన హస్తముతో తీసుకుంది. లోకం ఎదుట తన పిల్లల విషయంలో తండ్రి ఇప్పుడు ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఈ లోకం ఎదుట దుఃఖిస్తున్నాడు. ఈ లోకం ఎదుట ఉన్న పిల్లల గురించి దేవుడు దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి పిల్లలుగా ఉండవలసిన వీరు అడ్రస్ మారిపోయింది. లూసిఫర్ పిల్లలుగా మారిపోయారు. ఈ లూసిఫర్ కి పిల్లలుగా మారిపోయారు. అనగా పడగొట్టబడిన లూసిఫర్ సాతానికి పిల్లలుగా మారిపోయారు. అయ్యో,
వారి అడ్రస్ ఏమో లూసిఫర్ సాతాన్, రూపమేమో నాది, పోలికేమో నాది, స్వరూపమేమో నాది. వారు ఉన్న అడ్రస్ మాత్రం లూసిఫర్. తండ్రి బాధపడుతున్నాడు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి, ఇక్కడికి రాకపోయినా నువ్వు ఇంట్లో ఉన్నా సరే, ప్రతిరోజు వింటున్న జీవపు మాటను తండ్రిని ఏడిపించడానిక, తండ్రిని సంతోషపెట్టానిక? ఒక్కసారి పరిశీలించండి, ఒక్కసారి మోకరించి ప్రార్థించండి. సహోదరులారా, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఒక్కసారి ప్రార్థించండి. తండ్రి, నా ప్రతి మోసం నుంచి విడిపించు ప్రభువా. నా ప్రతి మోసం నుంచి విడిపించు ప్రభువా. ఇదిగో మరణ కోరల్లోని చిక్కుకొని ఉన్నా, దాని మధ్యలో బంధించబడి ఉన్నా, కేక వేసే మనసు ఉందా? దాని నుంచి విడిపించు ప్రభువా. ఇదిగో మీ మాట వింటున్నాను, ఆ విన్న మాటకు విధేయత చూపిస్తాను, విన్న మాటకు విధేయత చూపిస్తాను. తండ్రి చెబుతాడు, అటు వెళ్ళకు, అక్కడ ప్రమాదం ఉంది. సరే సరే డాడీ, సరే డాడీ, సరే డాడీ, మంచిగానే చెబుతున్నారు, కానీ ఆ మాటకు విధేయత చూపలేదు. ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికే వెళ్ళారు, ప్రమాదం కొని తెచ్చుకున్నారు. అక్కడ చెబుతూనే ఉన్నారు డేంజర్ అని. అక్కడున్న పరిస్థితులు చెబుతున్నాయి, ఇదిగో ఈ నా స్థలంలోకి వస్తే డేంజర్. మాట విన్నాడు, కానీ విధేయత చూపించలేకపోయాడు. దాన్ని బట్టి విన్న మాటకు తను లోబడలేకపోయాడు. ఎక్కడికైతే వెళ్ళొద్దన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఆదామా, ఇదే కదా నీ స్థితి? ఆదాము నుంచి వచ్చిన సంతానమా, ఇదే కదా మీ స్థితి? ఇదే కదా మీ స్థితి? ఈ స్థితిలో నేను మిమ్మల్ని వదిలిపెట్టలేదే. 2000 సంవత్సరాల క్రితం నా ప్రియ కుమారుడు, నా ఒక్క కుమారుడు నాలో దాచుకున్న నా కుమారుని ఇదిగో నీవున్న మరణ స్థితిలో నుంచి విడిపించడానికి నీ కొరకు నేను బలిగా అర్పణగా దిక్కులేని వాడిగా, దిగంబరుడిగా, ఏ ఆదరణ లేనివాడిగా, చూడటానికి ఏ రూపము లేనివాడిగా ఇదిగో నీ కొరకు పంపించలేదా? నీ కొరకు పంపించలేదా? అది నువ్వు వినలేదా? ఈ మాట నువ్వు వినలేదా? ఈ మాట నీకు వినిపించలేదా? ఈ మాట నీకు వినిపించలేదా? వినిపించాను కదా సహోదర, సహోదరి, ఇది నీవు విన్నావు కదా. ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయావు?
ఎందుకు విశ్వాసం చూపలేకపోతున్నావు? ఎందుకు మాట మీద లక్ష్యము పెట్టలేకపోతున్నావు? ఎందుకు నా కుమారుని గౌరవించలేకపోతున్నావు? నా కుమారుడైన క్రీస్తుని గౌరవించలేకపోతున్నావు? ఇదిగో నా కుమారుడికి నా సమస్తం ఇచ్చి పంపినా. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచిన వారు నన్ను పంపిన నా తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచుతున్నారు. ఇప్పుడు మీరు నా యందును తండ్రి యందును విశ్వాసం ఉంచారు కనుక, తండ్రిని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక నాకు అప్పగిస్తున్నాడు. ఇదిగో మీ కొరకే నేను నా ప్రాణం పెట్టింది. మీ కొరకే నా ప్రాణం పెట్టింది. ఈ మాట మీద విశ్వాసం ఉంచిన వారు, విన్నవారు కాదు, వీరి విశ్వాసం ఉంచిన వారు మీ మరణము తొలగిపోతుంది. ఎవరికైనా ఉందా మనసు? ఇదిగో ప్రభువా, నా మీద ఉన్న మరణాధికారి తొలగిపోవాలి, నన్ను జీవంలోనికి దాటించు, నన్ను జీవంలోనికి దాటించు, నన్ను జీవంలోనికి దాటించు. మృతుల్లో నుండి తిరిగి లేపు, సమాధిలో నుంచి తిరిగి లేపు, సమాధిలో నుంచి తిరిగి లేపు అనగా ఈ పాపం యొక్క సమాధిలో నుంచి తిరిగి లేపు. తిరిగి లేపు, జీవంలోనికి దాటించు, ఆ జీవంలోనికి తీసుకెళ్ళిపో. మీ జీవంలోనికి నన్ను తీసుకుని వెళ్ళిపో అనగా మీ సమృద్ధి జీవము నాలోనికి రప్పించు. సహోదరులారా, ఎట్టి మారు మనసు కావాలని ఎవరైనా ఉన్నారు? ఎట్టి మారు మనసు పొందుకుని ఈ క్రీస్తు యొక్క జీవం పొందాలనుకున్న వారు ఉన్నారా? వినిపోదామని వచ్చామా? కుమారుడైన క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచి ఇస్తున్న జీవము తీసుకుని పోవాలని ఉన్నామా? చూడండి సహోదరులారా, ఆమె ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శించుటకే అధికారము ఇయ్యబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమలకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము.
ఈ మొదటి పునరుత్థానములో ఆ, పాలగువారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఆ, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ఇప్పుడు ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులంట. వారి మీదకి రెండో మరణము లేదు. అంటే రేపు చనిపోయినను తిరిగి బ్రతుకుతాము. స్తోత్రం, హల్లెలూయా. ఈ మొదటి పునరుద్ధానం లేనివాడా సహోదరులారా, రేపు ఈ రెండో పునరుద్ధానం దొరకదు. అందుకు క్రీస్తు రక్షకుడుగా కావాలి. భోజనం తినడానికి కాదు, ఈ కడుపు నిండా భోజనం చేస్తానికి కాదు. క్రీస్తు మన కుటుంబాల్లో కొంచెం ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు. మంచిగా అర్థం చేసుకోండి. ఈ రెండో మరణములో ఏ ఒక్క వ్యక్తి చిక్కుకోకూడదు. ఈ రెండో పునరుద్ధానము, క్షమించండి, రెండో పునరుద్ధానములో ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ పునరుద్ధానం కాకుండా ఆగిపోకూడదు. అందరూ తిరిగి లేవాలి. వారికి మీద రెండో మరణం ఉండకూడదు. ఒక్క మరణము జరిగిన వ్యక్తి మీద రెండో మరణం జరగటానికి లేదు. ఏంటి ఒక్క మరణము? నా కొరకు నేను చనిపోవాలి, క్రీస్తు కొరకు జీవించాలి. ఇది నేను, ఇది నాకు ఆదాము ద్వారాగా వచ్చినవి. అసలు నిజానికి మరణము లేదు, ఈ మనిషికి మరణము లేదు. కానీ పాపం చేసిన దాన్ని బట్టి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఈ మరణాన్ని మరణములోంచి జీవములోనికి దాటించడానికే ఇప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు ఆయన మృతుల్లో నుండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరిని ఇప్పుడు ఎక్కడి నుంచి లేపుతున్నాడంట? మృతుల్లో నుంచి, అనగా సమాధుల్లో నుంచి లేపుతున్నాడు. వారిని సమాధులు బంధించలేవు సహోదరులారా, వారిని సమాధులు బంధించలేవు. ఎందుకంటే మరలా రెండోసారి ప్రభు రాబోతున్నాడు. రెండోసారి ప్రభు వస్తున్నప్పుడు ఈ రెండోసారి వీరి మీద ఇక మరణం లేదు. మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు క్రీస్తు కొరకు శ్రమపడి క్రీస్తు యందు బ్రతుకుచున్న వారికి ఆ రోజున మరణం లేదు. రెప్పపాటున కడబల స్వరం వింటారు, వారు తిరిగి లేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు శ్రమ పడుతున్న వారు, ఈ రోజు దుఃఖిస్తున్న వారు, ఈ రోజు క్రీస్తు నిమిత్తము శ్రమను ఓర్చుకుంటున్న వారు, ఈ లోకమును వదులుకున్న వారు, లోకమును జయిస్తున్న వారు, ఈ అపవాది యొక్క ముద్ర వీరి నొసట్ల ఎందు గాని చేతుల ఎందు గాని ఎక్కడ కూడా వీరి మీద పడదు. ఈ లోక అధికారము వీరి మీదకి రాలేదు. ఎందుకు? గొర్రె పిల్లయ్యే ప్రభువుగా ఉన్నాడు. ఆ గొర్రె పిల్లలోనే వీరు సమస్తము దుఃఖమును భరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, ఇంకా మీకు అర్థం కావాలంటే చూడండి, కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. ఇది ఎక్కువ కొనసాగించడానికి కాదు, కానీ
35 వాక్యం చూడండి. అయితే మృతులే లాగు కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మరియు మేము 35. అయితే మృతులలాగు లేతురు, అయితే మృతులు ఎలాగ లేతురు, వారి ఎట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగుచున్నాడంట. ఏమడుగుతున్నాడంట? ఒక వ్యక్తి అడుగుచున్నాడంట. అయితే అసలు మృతులు ఎట్లా లెగుస్తారు? ఒకవేళ లెగిస్తే వాళ్ళు ఎట్టి శరీరము ధరించుకుంటారు? అది మాకు తెలియాలి, ఇప్పుడు చెప్పండి అని ఒకళ్ళు అడుగుచున్నారంట. ఓ అవివేకి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆ అమాయకులతో ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఓ అవివేకి, నీవు ఇత్తుచున్నా చచ్చితే గాని బ్రతికింపబడదు కదా, నీ విత్తుచున్న విత్తనము చచ్చితే గాని బ్రతికింపబడదు కదా, నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, అది మరి ఏ గింజ అయినా సరే, మట్టి గింజనే విత్తుచున్నావు, ఒట్టి గింజ ఎత్తుతున్నావు కదా. కానీ ఒక్క నిమిషం ఆగండి. సహోదరుడా, వ్యవసాయం చేస్తావు కదా, నువ్వు నారు పోసేటప్పుడు ఒడ్లు నిచ్చుతావు. ఒడ్లు మడి పోస్తున్నప్పుడు దాని మీద శరీరం ఉంది కదా, ఆ గింజ మీద పొట్టు ఉందా? పొట్టు లేకుండా వేస్తున్నావా? పొట్టు ఉంది కదా, పొట్టుతో వేస్తున్నాము. ఆ గింజ ఈ మడి అనగా భూమిలో పడి ఆ పై యొక్క పట్టు చనిపోయి ఎన్ని రోజులకి మొలకొస్తుంది? నారుమడి 5వ రోజు అనుకుందాం. సరే, రైతు ఉన్నాడు కాబట్టి కూడా తన అనుభవం చెబుతున్నాడు కాబట్టి 5వ రోజు అనుకుందాం. 5వ రోజు నువ్వు ఏ గింజ అయితే రైతు గారు విత్తుతున్నావో అదే గింజ బయటకు వస్తుందా? అట్లాగే వస్తుందా బయటికి? ఆ గింజ పైరున్న ఆ పట్టు చనిపోతుంది, దాని లోపల ఉన్న జీవము మరలా బయటికి వస్తుంది. ఈ ఆదాము చేసిన పాప శరీరము చస్తే కానీ లోపల ఉన్న జీవము బయటికి వస్తుంది. దాని మీద ఇక రెండో మరణము లేదు. మొదటి మరణం జరగాలి. మొదటి మరణం జరిగితే క్రీస్తు నందు జరగాలి, అది అపవాది నందు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వాక్యమై కృపాసత్య సంపూర్ణై ఆయన శరీరము ధరించుకుని భూమి మీదకి వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తన శరీరం ముందు ఏమయ్యాడు? చనిపోయాడు. సమాధి మట్టి అనగా నారుమడి అయిపోయింది. ఈ గింజ ఏమైపోయింది? నారుమడి అయిపోయింది. అంటే నారుమడి పోసేశారు, అంటే మట్టిలో పెట్టేశారు. ఈ మట్టిలో పెట్టింది మట్టిలో లేదు. ఈ ఒట్టు కింద 5వ రోజు వేసినట్లుగా ఈ యేసుక్రీస్తు లేఖనాలు ప్రతి మరణించి లేఖనాల ప్రకారం 3వ దినంలో తిరిగి లేచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఓ అవివేకి, ఈ అర్థము తెలియని అవివేకులారా, అర్థము కావట్లేదా నా జీవ మార్గము? అవివేకులారా, ముసుగు వేయబడి కూర్చున్నారా మోసం చేసుకుంటూ?
మీరు మోసం చేస్తుంది ఎదుటి వ్యక్తిని కాదు, మిమ్మల్ని నమ్మిన క్రీస్తుని కాదు, మీకు మీరు మోసం చేసుకుంటున్నారు. మీకు మీరే మోసం చేసుకుంటున్నారు. మీ ఆత్మను మీ చేతిలో తండ్రి పెడితే దాన్ని మీరే చంపుకుంటున్నారు. నీకు మనసుంటే వచ్చుచున్నాడు, నిన్ను బ్రతికించడానికి వచ్చి ఉన్నాడు. వస్తావా? మనసు ఉందా? ఆ మరణంలో నుంచి తిరిగి లేచే మనసుందా? ఆ మరణాన్ని సేకరించుకుని ఈ మరణము నా మీద ఏలుబడి చేయకూడదు, నేను జీవములోనికి సంబంధించిన వ్యక్తిని. ఎందుకంటే జీవపు వాక్కుతో ప్రభు మాట్లాడుతున్నాడు. బ్రతికించు మాట, ఈ మాటలో క్రీస్తు మాటలో శక్తి ఉన్నది, క్రీస్తు మాటలో జీవం ఉన్నది. ఈ మాట బ్రతికించే మాట, క్రీస్తు మాట బ్రతికించే మాట, చచ్చిన మనిషిని బ్రతికించే మాట. మనసు ఉందా ఎవరికైనా? ఎవరికైనా మనసు ఉందా? ఇప్పుడైనా నేను బ్రతకాలి. ఓ అవివేకి, ఆదాము నుంచి వచ్చిన నీ గింజను పాతు భూమిలో అనగా యేసుతో కూడా సమాధి చేయి, దాన్ని యేసుతో కూడా సమాధి చేయి. ఆయన జీవగలిగిన వాడు దాన్ని తిరిగి లేపుతాడు, తనతో కూడా కలిపి తిరిగి లేపుతాడు. లేచిన వారికి ఇక మరణం లేదు, లేచిన వారి మీద మరణం లేదు, లేచిన వారి మీద మరణం లేదు. వారి మీద మరణం లేదు, వారి మీద మరణం లేదు. ఎందుకంటే క్రీస్తు ఒక్కసారి మరణించాడు, యేసు ఒక్కసారి మరణించాడు. రెండోసారి వస్తుంది మరణించడానికి కాదు. జీవించిన వారు ఎవరైనా, సాక్ష్యం చెప్పిన వారు ఎవరైనా ఉంటే తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. ఆయన నిమిత్తం సాక్ష్యం ఇచ్చిన వారు, ఆ గొర్రె పిల్ల నిమిత్తం సాక్ష్యం ఇచ్చిన వారు, ఆ జీవ గ్రంథంలో పేరు రాయించుకున్న వారు ఉంటే వారి కొరకు రాబోతున్నాడు త్వరగా. అట్టి వారు సమాధిలో నుంచి తిరిగి లేస్తున్నారు. సమాధి వారి మీద అధికారం లేదు, సమాధికి బంధించడానికి. ఏ సమాధి తొలగిపో, నా పిల్లలు మహిమ దేహములు ధరించుకుని తిరిగి లేచునుగా. కొంచెం ఓర్పు పట్టు, కొంచెం ఓర్పు పట్టు, కొంచెం ఓర్పు పట్టు. ఇంకా ఈ భూమి మీద మూర్ఖులున్నారు, మూర్ఖులున్నారు. అట్టి వారు ఒకవేళ ఏమైనా విడుదల పొందుతారేమో. అట్టి వారు మరణంలోనికి వెళ్లకుండా జీవములోనికి దాటి వస్తారేమో. కొంచెం ఓర్పు పట్టు, కొంచెం ఓర్పు పట్టు, ఓర్చుకో, కొంచెం ఓర్చుకో.
ఇంకా నేను ఈ భూమి మీద ఇంకా ఎవరైనా నా మాట విని వారి మరణంలో నుంచి జీవంలోనికి వస్తారేమో, నా మాట ఎందు విశ్వాసం ఉంచుతారేమో, ఇంకా నేను సహిస్తున్నా, అట్టి వారి కొరకు ఇంకా భరిస్తున్నా, ఓర్పుతో ఎదురు చూస్తున్నా. ఎవరైనా ఇప్పుడు వస్తామనుకుంటే విశ్వాసం ఉంచండి, ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. ఈ లోకం ఎదుట సైతాను సిగ్గుపోలాగునుగాక, మిమ్మల్ని బట్టి సైతాను సిగ్గుపోలాగునుగాక. హల్లెలూయా. తండ్రి నామం పైకెత్తబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. అట్టి వారి మీద రెండో మరణం లేదు, అట్టి వారి మీద రెండో మరణం లేదు. వినిపోయిన వారు కాదు, విని క్రీస్తు మాట మీద విశ్వాసం ఇచ్చిన వారు, అనగా క్రీస్తు యొక్క మరణమును, క్రీస్తు పునరుద్ధానం యందు విశ్వాసం వచ్చిన వారు, క్రీస్తు రాకడ యందు విశ్వాసం వచ్చిన వారు ఎవరైనా ఉంటే అట్టి వారు బ్రతుకులుగాక, అట్టి వారు బ్రతుకులుగాక. అట్టి వారు ఇప్పుడు అప్పగించుకోండి, ప్రభు మాటకు అప్పగించుకోండి, క్రీస్తు మాటకు అప్పగించుకోండి, జీవపు మాటకు అప్పగించుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది కథ కాదు, సత్యం. ఇది కథ కాదు, సత్యం. ఈ మాట సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. వారు కూడా నోవాహు ఓడ మీద అనేక అభ్యంతరాలు లేపారు. వారు కూడా నోవాహు ఓడని నమ్మలేదు. ఆదాముకు పుట్టిన సంతానము ఓడ యొక్క మాట కథ అనుకున్నారు, నోవాహు యొక్క స్వార్థ కథ అనుకున్నారు, నోవాహు ప్రకటించిన మాట కథ అనుకున్నారు. వారి భూమిలో జలరాశులు మృంగి వేసిన ఒక్క 8 మంది తప్పితే, ఒక్క 8 మంది నోవాహు కుటుంబం తప్పితే ప్రజలందరూ కూడా జల ప్రళయంలో మరణించినారు. సహోదరులారా, దానికంటే శ్రేష్టమైన మాట ఇప్పుడు, ఆ సువార్త కంటే శ్రేష్టమైన సువార్త క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు పునరుత్థానము జరిగి ఉన్నది. ఇదిగో మీరు కూడా మీ పాపం కోసం మరణించాలనుకుంటారండి. ఇప్పుడు ఇదిగో నా పాపం కొరకు నేను మరణించాలి, క్రీస్తు కొరకు నేను జీవించాలి అని ఎవరైనా ఉంటే ఇప్పుడు అప్పగించుకోండి, అట్టి వారు అప్పగించుకోండి. ఎందుకంటే అట్టి వారి మీద రెండో మరణం రాదు, రేపు అట్టి వారి మీద రెండో మరణం రాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగనున్న వారు ఇప్పుడు సంతోషించి ఆరాధించండి. రెండో మరణం లేని వారు ఆరాధించండి.
త్వరగా రాబోతుండగా ప్రభువా. ఇప్పుడు మొదటి మరణము క్రీస్తు కొరకు మరణించి, యేసు కొరకు మరణించి, ఆ యేసు కొరకు జీవిస్తున్న వారు వారు ఒకవేళ చనిపోయినప్పటికి కూడా తిరిగి బ్రతుకుతున్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారు ఇప్పుడు భూమి మీద చనిపోయినప్పటికి కూడా వారి మీద రెండో మరణానికి అధికారం లేదు. హల్లెలూయా. ఇప్పుడు సజీవులమైన మనము, ఇప్పుడు సజీవులమైన మనము ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాము. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ స్వతంత్రత, స్వేచ్ఛతో ఆరాధిద్దాము. హల్లెలూయా. మరణములో ఉన్న వారారా మీరు కేక వేయండి. ఈ మరణం నుంచి విడిపించండి. మరణము దాటుకుని వచ్చిన వారారా, జీవులోనికి వచ్చిన వారారా, అనగా రక్షణ పొందిన వారారా ఆరాధించండి. ఈ రెండు గుంపులు ఎక్కడున్నాయి? ఈ రెండు గుంపులు ఎక్కడున్నాయి? హల్లెలూయా. కృపా, 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 కృపా. చిరగలిగిన గోపులో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి, పెద్ద గుంటలో నుంచి పైకి లేచిన వాడా, క్రీస్తు కొరకు, క్రీస్తు కొరకు ఎవరైతే స్వయము చనిపోయి ప్రాచీన పురుషుడు చనిపోయి క్రీస్తు కొరకు సొంత రక్షకుడు, క్రీస్తు నా యజమాని, క్రీస్తు నా ప్రభు అని హృదయములో ఎవరు విశ్వసిస్తున్నారు అట్టి వారు ఆరాధించిన గాక. వారే ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? మృతుల్లో నుండి తిరిగి లేచిన పునరుద్ధానుడైన క్రీస్తుని. రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొన్న ఆ గొర్రె పిల్లను మహిమ, ఘనత, ప్రభావములు, సమస్త ఘనత ఉదించబడిన గొర్రె పిల్లైన క్రీస్తుకే చెందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిజము చెప్పకుండా సహోదరులా, ఇదిగో మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ నిజము చెప్పకుండా మిమ్మల్ని మేము మోసం చేయలేము. మిమ్మల్ని మేము మోసం చేయలేము. ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని దేవుడు తెలియపరచమంటున్నాడు. ప్రభు తెలియపరచమంటున్నాడు. తన ఆత్మ తెలియపరచమంటున్నాడు. ఇది మీకు కొంచెం కఠినమైనా సరే, ఇది మీకు కొంచెం బాధ అయినా సరే అది తెలియపరచాల్సింది. ఎందుకంటే మీరు మరణంలో ఉండటం తండ్రికి ఇష్టం కాదు. ఆయన బాధపడుతున్నాడు. మీరు మరణంలో నుంచి జీవంలోనికి దాటి రావాలని కోరుచున్నాడు. కుమారుడు ఇచ్చాడు కదా, ఇంకా ఏమి ఇవ్వాలని కోరుతున్నారు? ఇంకా మీకు ఏం కావాలని కోరుతున్నారు? స్వార్థమును, ఆ దురాశను తీసేయండి సహోదరులారా. ఆ మోసం నుంచి విడుదల పొందండి సహోదరులారా. ఆ వేషధార నుంచి విడుదల పొందండి సహోదరులారా. మీకు తెలియని మోసంలో మీరున్నారు. మీరు తెలియని మరణంలో, మీరు మరణ ఛాయలో ఉన్నారు. మీ మీద మరణం కమ్మి ఉన్నది. ఇది ఎవరో ప్రార్థిస్తే పోయేది కాదు.
మీ హృదయములో విశ్వాసముంచితే, విశ్వాసాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి రక్షణ. వినుట క్రీస్తు, వినుట క్రీస్తు మాటను బట్టి నీకు విశ్వాసం రావాలి. ఏదో వారట్టయిపోయారు, ఈరట్టయిపోయారు, ఆరట్టయిపోయారు, ఈ దుష్టాత్మను బట్టి కాదు, వినుట క్రీస్తు మాటను బట్టి. ఏమిటి క్రీస్తు మాట? నేను పాపములో ఉండగా నా పాపము కొరకు యేసు మరణించాడు. ఆయన సజీవుడుగా సర్వ పరిపూర్ణము ధరించి మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు నన్ను రక్షకుడు, నన్ను రక్షించేవాడు. ఓ అవివేకి, మారు మనసు పొందను కాక. ఓ మోసములను నెట్టి ఈ రోజు క్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము నీ చెవుల్లో చచ్చుకుపోను గాక. నీలో తాగబడిన మరణాధికారి నేను విడిచిపోను గాక. జీవములోనికి దాటిపోనుగా, జీవములోనికి దాటిపోనుగా, జీవములోనికి దాటిపోనుగాక, జీవములోనికి దాటిపోనుగాక, జీవములోనికి దాటిపోనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట వింటున్న వారికి క్రీస్తు జీవము కలిగినగాక, క్రీస్తు జీవము కలిగినగాక. వారిలో మనము అధికారి పెరిగిపోనుగాక. వారు జీవములోనికి దాటిపోనుగాక, వారి జీవములోనికి దాటిపోనుగాక. ఈ మాట యందు విశ్వాసం వచ్చిన వారు వారి జీవములోనికి దాటిపోనుగాక. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, రాజ్యము కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తాను. ఇదిగో ప్రభువా, ఈ లోకానికి సమస్తం తగ్గించుకుని ప్రభువా, మరణంలో ఉన్న వారిని ప్రభువా విడిపించడానికి ప్రభువా, ఎవరైనా తండ్రి తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి ఆ నిత్య జీవము కలిగిన మాటలందు ప్రభువా లక్ష్యం వచ్చి ప్రభువా ఆ మాటకు విధేయత చూపుతున్న వారు, ఏంటి విధేయత? నేను పాపిని, నా కొరకు నేను మరణించాలి, ఇదిగో నా కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు నేను జీవించాలి అన్ని విధేయత చూపుతున్న వారు ఎవరైనా ఉంటే ప్రభు, అట్టి వారిని వినిపించడానికి ప్రభు ఇంకా మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. అట్టి వారికి ప్రభు మరణం నుంచి విడిపించి అట్టి వారిని జీవములోనికి మీరు దాటిస్తున్నందుకే స్తోత్రం, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. గొర్రె పిల్ల యొక్క ప్రభు వివాహ మహోత్సవం వచ్చి ఉన్నదని ప్రభు ఆ విధిలో పాల్గొన్న వారి తండ్రి నేను సెలవిస్తున్నా ప్రభు. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా కొంచెం ఓర్పు పట్టమని ప్రభు పరిశుద్ధుల యొక్క ఆత్మలకు ప్రభు బలిపీఠం కింద పరదేశంలో ఉన్న పరిశుద్ధుల యొక్క ఆత్మలకు మీరు చెప్పుతున్నారు. ఎందుకు? మీ మీద రెండో మరణం లేదు, మీ మీద రెండో మరణం లేదు. కొంచెం మీరు సహించండి, కొంచెం ఓర్పు పొందు ఉండండి, లెక్క పూర్తవు వరకు, ఈ భూలోకంలో లెక్క పూర్తి అగు వరకు కొంచెం ఓర్పు పట్టి ఉండండి ప్రభా. ఇంకా ప్రభా మీ ప్రేమ, మీ దయ, మీ సహనము ఈ పాపల మీద ప్రభా మీ కళ్ళు చూపుతున్నందుకే స్తోత్రము. ఈ ప్రేమను దేవా
మేము హేళన చేయక, ఈ ప్రేమను మేము దూషించక, ఇంకా ఈ దినములో బడి ప్రభువా మీ మాట యందు విధేయత చూపించే కృప అందరికి దయచేయమని ఈ వింటున్న ప్రతి వారి హృదయాన్ని తెరవండి. మీ మాటకు ప్రభువా విధేయత చూపించి అప్పగించుకునే మనసు దయచేయమని సమస్తమును ప్రభువా ఎవరు నష్టపోకుండా తండ్రి ప్రతి వారు జీవములోనికి సమృద్ధి జీవములోనికి దాటిపోడు కృపకి అధికం చేసి నడిపించమని కృప చూపమని సమస్త మీ చేతులు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకలు స్తుతించి ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి ఆమేన్.